సింధూర్ ఆపరేషన్ విజయంలో భాగంగా అమలాపురం గడియార స్తంభం నుండి నల్లవంతెన వరకు 100 మీటర్ల జాతీయ జెండాతో కూటమి సభ్యులు ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో భిన్నత్వాలున్నప్పటికీ పొరుగు దేశాలపై ఒక్కతాటిపై వచ్చి అన్ని మతాలు కలిసి పోరాడతాయని శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. ఉగ్రవాదులపై దాడి విజయం పట్ల సైనికులకు మద్దతుగా ఈ యాత్ర నిర్వహించినట్లు పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ తెలిపారు. హెచ్చరిక చేస్తూ భారతదేశంలో ఎంత భిన్నత్వం ఉన్నా భారతదేశం మీదకి పరాయవాడు వస్తే ఒకే కులం, ఒకే మతం, ఒకే భారత జాతి, ఒకే భారత మాతగా మేము అందరం ముందుంటామని సైన్యానికి, త్రివిధ దళాలకి, దేశ నాయకులకి, పాలకులకి అందరికీ వెన్నంటి ప్రజలందరం ఉంటామని తెలియజేయడానికి ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రమైన అమలాపురంలో తెలంగాణ యాత్రని మోడీ గారి ఆదేశాలతో, చంద్రబాబు గారి ఆదేశాలతో, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ రోజు అమలాపురంలో దిగ్విజయంగా నిర్వహించాం. మా అందరితో ఒకటే భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ తెలుసు, బెల్గాంలోని జరిగిన సంఘటన ఏ విధంగా అన్యాయంగా టూరిస్ట్ ని కూడా హిందువులు అని చెప్పి వాళ్ళని చంపేయడం జరిగింది. కానీ అక్కడ చేసిన ఈ టెర్రరిస్ట్ అటాక్ ని చాటి చెక్కడానికి ఆ రోజునే నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాకిస్తాన్ లో ఏ చోట్ల ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ సివిలియన్ కైనా మిలిటరీకైనా, పాకిస్తాన్ మిలిటరీకైనా ఎక్కడ కూడా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్రరిస్ట్ సెల్ ఏరియాస్ ని అటాక్ చేయడం జరిగింది. అనేక అంశాలని పాకిస్తాన్ అనేక మాటలు మాట్లాడతారు, తప్పుడు ప్రచారం చేస్తారు. అయినా సరే మేము మాత్రం ఒకటే దేశం. మేము ఎప్పుడైనా సరే టెర్రరిస్ట్ కి వ్యతిరేకంగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైనా సరే మా భూమి మీద, మా సివిలైజేషన్ మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే దానికి సరైన తీర్పు ఉంటుందని కూడా ఆ రోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా అందరూ ముందుకొచ్చి తిరంగా యాత్ర చేస్తూ ప్రతి చోట కూడా మన ఎన్డీఏ ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ రోజుని మనం చాలా మంది మన ఆర్మీ ఆఫీసర్స్, మన ఆర్మీలోని చాలా మంది ముర్రి నాయక్ అనే వ్యక్తులు వీరందరూ చనిపోవడం జరిగింది. వాళ్ళని కూడా రాష్ట్రం కూడా బాధ్యత తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారైనా, మన పవన్ కళ్యాణ్ గారైనా బాధ్యత తీసుకుని వాళ్ళందరూ కూడా అండగా ఉంటాం, మన కుటుంబ సభ్యులకి అండగా ఉంటామని కూడా తెలియజేశారు. మేమందరూ ఒకే మాట మీద ఉన్నాం. ఎప్పుడైనా సరే, ఏ విధంగా అయినా సరే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగితే మేము దానికి సరైన జవాబు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తిరంగ యాత్ర భారత సైనికులకు నివాళులు అర్పించే కార్యక్రమం. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకం. ఆ ఉగ్రవాదులు ఇండియాలో ఉన్న పక్క దేశమైనటువంటి పాకిస్తాన్లో ఉన్న మా జోలికి వస్తే తరిమి కొడతామనే దానికి మొన్న సింధూర్ ఆపరేషన్. ఎందుకంటే మేము ఎవరు జోలికి వెళ్ళాం భారతదేశం. కానీ ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుపోయి మన ప్రజల్ని మరి బలి తీసుకుంటే ధీటుగా సమాధానం చెబుతాం. వారు పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లో దాక్కున్నా బయటకు లాగి అంతమందిస్తాం. కాబట్టి ప్రధాని మంత్రి మోడీ నాయకత్వాన మనమందరము కూడా
కోరుతున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.